హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఏనుగునెక్కినాము ధరణీంద్రుల మొక్కగా నిక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారమే వారి లెక్క పెట్టక నివారణ దిగ్విజయంబునర్చి ప్రజ్ఞానిధులంచు చేరుగొనినారము నీవలననే సరస్వతి అంటూ గొప్పగా చెప్పుకున్నవారు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పద్య విద్యకు యుగకర్తలు అని పిలువబడిన తిరుపతి వెంకట కవులకు సంబంధించిన విశేషాలు కొన్ని తెలుసుకుందాం. దివాకర్ల తిరుపతి శాస్త్రి పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఎండగండిలో హరిదస గోత్రులు వెంకటావధాని శేషమ్మలకు జన్మించారు. చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి తూర్పుగోదావరి ప్రాంతాన కడియంలో భారద్వాజసు గోత్రీకులు కామయ్య, చంద్రమ్మలకు జన్మించారు. చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద వీరిద్దరూ సహాధ్యాయులు. అప్పుడు ప్రారంభమైన వీరి మైత్రి జీవిత పర్యంతం అనంతరము కొనసాగింది. కొంతకాలం వేర్వేరుగా కవిత్వం చెప్పినా తర్వాత ఇద్దరూ కలిసి చెప్తూ జంట కవులుగా ప్రసిద్ధికెక్కారు. ఇద్దరూ కలిసి 1890లో తొలిసారిగా కాకినాడలో శతావధానం చేసి పలువురిని మెప్పించారు. అప్పటి నుండి రాజాస్థానాల్లోనూ పల్లెలు, పట్టణాల్లో అష్టావధాన శతావధానాలు చేశారు. ఒకరు ఒక చరణం చెబితే మరొకటి రెండోవారు చెప్పేవారట. ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది. బాల సరస్వతులు, బాల కళానిధులు అని వీరిని ఆనాడు పండిత సభలు ప్రశంసించేవట. అప్పటి వరకు ఆంధ్ర కవితకు తగిన ప్రచారం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పట్టణాల్లో ఇంగ్లీష్ పండితులు, సంస్థానాల్లో సంస్కృత పండితులు ఎక్కువగా ఉండేవారు. ప్రతిభగల తెలుగు పండితులున్న కళాశాలల్లో అధ్యాపకులుగానో, జమీందారుల ఆస్థాన కవులుగానో ఉండేవారు. అలాంటి సమయంలో తిరుపతి వెంకట కవులు తెలుగు కవితకి బహుముఖ ప్రచారాన్ని కల్పించారు. వీరు పండిత కవులు అవడంతో అందరి మన్ననలు పొందారు. విశేషించి వీరు స్వతంత్ర ప్రవృత్తి కలవారనడంతో రసికులు కానట్టి రాజుల గనబోము, చిల్లర కవులలో చేరబోము, కవులము ఇప్పటి రూల్స్కు కట్టుబడము, దేవునైనా లక్ష్య పెట్టము, మాకు వల్లభుల్లేరు అంటూ వీరు చెప్పిన పద్యాలు వారి ధైర్య సాహసాలకి నిదర్శనం. 100కి పైగా రచనలు చేశారు. ఇద్దరిలో ఏ ఒకరు రచించినా అది తిరుపతి వెంకటీయమే. వీటిని అవధాన కవితలు, నాటక రచనలు, కావ్య రచనలు, వచన రచనలు అని విభజించవచ్చు. ప్రాచీన మర్యాదలను అనుసరిస్తూనే దేశకాలానుగుణంగా సులభ సుందర శైలిలో రచనలు చేసిన వీరు తర్వాత కాలపు కవులకి మార్గదర్శకం అయ్యారు. వ్యావహారిక భాషా పితామహుడని పేరొందిన శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు బళి తిరుపతి వెంకటేశ్వర్లు వీరే మాకు మార్గదర్శకులు అని అన్నారట. 1900 సంవత్సరంలో తిరుపతి శాస్త్రి పోలవరం జమీందార్ ఆస్థాన పండితుడిగాను, వెంకట శాస్త్రి బందర్ హిందూ హై స్కూల్లో ఆంధ్ర అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత ఈయన 1916లో కడియం చేరారు. తిరుపతి శాస్త్రి 1920లో మరణించినప్పటికీ తర్వాత కూడా వీరి సఖ్యం ఎవ్వరు రచించిరేని అని కాదగు తిరుపతి వెంకటీయమై అని వెంకటశాస్త్రి 1950లో శివైక్యం అయ్యే వరకు కొనసాగింది. 1938లో వెంకటశాస్త్రిని ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. 1949లోను మద్రాసు ప్రభుత్వంలో ఆంధ్ర ఆస్థాన కవిగా గౌరవం పొందారు. తిరుపతి వెంకట కవులు ఇద్దరూ మహాకవులు, పండితులు, దేవీ భక్తులు. విద్వత్ కవి, శతావధాని, మహాకవి చక్రవర్తి, కింగ్ కవీంద్ర ఘటా పంచానన, బాల కళానిధి వంటి బిరుదులెన్నో వీరికి లభించాయి. వీరి రచనలన్నీ విశ్లేషించుట కష్టం. కొన్నింటిని చూద్దాం. వీరి నాటక రచనల్లో పాండవ జననం, పాండవ ప్రవాసం, పాండవ ఉద్యోగం, పాండవ విజయం, ఎడ్వర్డ్ పట్టాభిషేక నాటకం, ప్రభావతి ప్రద్యుమ్నం మొదలైనవి బాగా ప్రచారం పొందాయి. బావా ఎప్పుడొచ్చి తీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు వంటి పద్యాలు ఆనాడు పల్లెటూళ్లలో మారుమోగుతూ ఉండేవట. వీరి అనువాద కావ్యాలలో గొప్పది మహాకావ్యం అనదగ్గది బుద్ధచరితం. ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన లైట్ ఆఫ్ ఏషియా అశ్వఘోషుడు బుద్ధచరిత్రం ఆధారంగా వీరు దీన్ని రచించారు. ఇంగ్లీష్లో రవీంద్రుని కథలు తెలుగులోకి అనువదించారు. శ్రవణానందం, పాణిగృహీత, లక్షణాపరిణయం, ఏలా మహాత్యం, జాతక చర్య, బొబ్బిలి పట్టాభిషేకం, కామేశ్వరీ శతకం, ఆరోగ్య కామేశ్వరి స్తుతి, ఆరోగ్య భాస్కర స్తవం, మృత్యుంజయ స్తవం మొదలైనవి తెలుగులో నాడెంతో ప్రజాదరణ పొందాయి.
సంస్కృతంలో ధాతురత్నాకర చెంపు, కాళీ సహస్రం, మూలస్థానేశ్వర స్తుతి, అష్టకాలు, స్తోత్రాలు మొదలైనవి రచించారు. పురాణ కథలు, వ్రత కథలు, స్తోత్ర శతక వాంగ్మయం, దేవీ భాగవతం వంటివి ఎన్నో వీరి ప్రతిభకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అర్ధ శతాబ్దికి పైగా వీరి సాహిత్య సేవ తెలుగు సాహిత్య చరిత్రలో మరువలేనిది. శతగంట కవనంబు నలుపు సంగతి ఎన్న గరతలామల కంబు కాది మాకు, అష్టావధాన కష్టావలంబనమన్న నంబికొండయ్య దండనంబు మాకు, ఆసుధారా కవిత్వడంబమన్న నల్లేరుపై బండి నడక మాకు, సత్యావ్య నిర్మాణ చాకచక్యంబన్న షడ్రసోపేత భోజనము మాకు, వ్యర్థమగు వాదములు నొచ్చునట్టి వారి డమ్మ మణగించుట అపోసనంబు మాకు అంటూ సగర్వంగా చెప్పుకున్న ఈ జంట కవుల గురించి ఎంతని చెప్పుకున్నా తరగదు. ఇటువంటి వారు మన చరిత్రలో ఉన్నారంటే అది మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.